కురుక్షేత్రం సిరీస్లో మనం డే 2 వరకు చూశాం కదా. రెండో రోజు సాయంత్రమయ్యేసరికి పాండవ శిబిరంలో ఒక రకమైన నిశ్శబ్దం. ఎందుకంటే భీష్ముడి దెబ్బకి వాళ్ల సైన్యం విలవిలలాడిపోయింది. ఈరోజు మనం డే 3లో ఏం జరిగిందో మాట్లాడుకుందాం. ఇది కేవలం బాణాల యుద్ధం కాదు బాస్, ఇది ఒక పెద్ద సైకలాజికల్ గేమ్. పదండి లోపలికి వెళ్దాం. మూడో రోజు ఉదయం. సూర్యుడింకా పూర్తిగా రాకముందే రెండు వైపులా శంఖాలు మోగాయి. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ గమనించాలి. భీష్ముడు ఈ రోజు గరుడ వ్యూహం పన్నాడు, అంటే ఒక డేగా ఆకారంలో సైన్యాన్ని పెట్టాడు. దీనికి కౌంటర్ ఇవ్వడానికి అర్జునుడు అర్ధచంద్ర వ్యూహాన్ని రెడీ చేశాడు. ఇక్కడ దుర్యోధనుడి మైండ్ సెట్ చూడండి. భీష్ముడి దగ్గరకు వెళ్ళి తాత, మీ పవర్ ఏంటో నిన్న చూపించారు, ఈరోజు కూడా పాండవుల్ని ఫినిష్ చేసేయండి అని రెచ్చగొడతాడు. భీష్ముడికి తెలుసు దుర్యోధనుడు తనని వాడుకుంటున్నాడని, అయినా సరే తన డ్యూటీ తను చేయడానికి రెడీ అయిపోయాడు. యుద్ధం స్టార్ట్ అవ్వగానే భీష్ముడు అస్సలు తగ్గలేదు. అసలు భీష్ముడు అంటే ఒక మనిషి కాదు, ఒక తుఫానులా మారిపోయాడు. వందల కొద్దీ బాణాలు ఒకేసారి వదులుతుంటే పాండవ సైన్యం గడ్డిపోచల్లా రాలిపోతోంది. ఇక్కడ భీముడు సీన్లోకి వస్తాడు. భీముడికి భయమంటే తెలియదు కదా. నేరుగా భీష్ముడి రథం మీదికే వెళ్ళాడు. కాని భీష్ముడు ఒక్కొక్క అస్త్రాన్ని వాడుతూ భీముడిని కూడా గాయపరిచాడు. ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే, పాండవుల సైన్యం సంఖ్యలో తక్కువ ఉన్నా ధైర్యంతో ఉన్నారు. కాని భీష్ముడి స్కిల్ ముందు ఆ ధైర్యం సరిపోవట్లేదు. ఇక్కడే అసలైన డ్రామా మొదలవుతుంది. కృష్ణుడు అర్జునుడి వైపు చూసి, అర్జునా, తాత అని చూడకు, బాణాలు వేయ్ అని చెప్తూనే ఉన్నాడు. కాని అర్జునుడు మాత్రం ఇంకా లోపల ఎక్కడో ఒక మూల భయం, బాధతో ఉన్నాడు. భీష్ముడు తనకి తాత, చిన్నప్పుడు తనని ఎత్తుకుని ఆడించిన మనిషి, ఆయన మీదకి బాణం ఎలా వేస్తాడు? మనం కూడా లైఫ్లో కొన్నిసార్లు హార్డ్ డెసిషన్స్ తీసుకోలేక ఆగిపోతాం కదా. అర్జునుడు కూడా సరిగ్గా అదే సిట్యుయేషన్లో ఉన్నాడు. అర్జునుడు బాణాలు వేస్తున్నాడు, కాని అవి భీష్ముడిని ఆపేంత పవర్ఫుల్గా లేవు. ఇప్పుడు సీన్ క్లైమాక్స్కి వచ్చింది. భీష్ముడు ఆగుతలేదు. పాండవ సైన్యం మొత్తం పారిపోతోంది. ఇది చూసి కృష్ణుడికి చిర్రెత్తుకొచ్చింది. అసలు కృష్ణుడు యుద్ధం మొదట్లో ఏం చెప్పాడు? నేను ఆయుధం పట్టను అని ప్రామిస్ చేశాడు కదా. కాని ఈరోజు అర్జునుడి చేతకానితనం చూసి తన భక్తులైన పాండవులు ఓడిపోవడం చూడలేక కృష్ణుడు రథం మీద నుంచి కిందకి దూకేశాడు. తన చేతిలోకి ఒక రథం చక్రాన్ని, కొన్ని వెర్షన్లలో సుదర్శన చక్రం తీసుకుని భీష్ముడిని చంపడానికి ఉరుక్కుంటూ వెళ్లాడు. ఇక్కడ ఆలోచించండి ఫ్రెండ్స్, దేవుడు తన మాటని తానే ఎందుకు తప్పాడు? ఎందుకంటే ధర్మం కోసం తన సొంత ప్రతిజ్ఞనైనా వదులుకోవడానికి ఆయన సిద్ధం. నీ మాట కంటే ధర్మం ముఖ్యమని ప్రపంచానికి చాటి చెప్పాడు. కృష్ణుడు అలా ఆవేశంగా వస్తుంటే భీష్ముడు భయపడలేదు. భీష్ముడు నవ్వుతూ విల్లు కింద పెట్టి, రా కృష్ణ, నీ చేతిలో చావడం నా అదృష్టం, నన్ను చంపి ఈ కర్మ నుంచి విముక్తి చెయ్యని అంటాడు. ఆ సీన్ నిజంగా గూస్ బంప్స్ వచ్చేలా ఉంటుంది. చివరికి అర్జునుడు పరిగెత్తుకెళ్ళి కృష్ణుడి కాళ్ళు పట్టుకుని, వద్దు మాధవా, నీ ప్రామిస్ బ్రేక్ అవ్వనివ్వను, రేపటి నుంచి నేను ప్రాణం పెట్టి పోరాడుతా అని ప్రామిస్ చేస్తాడు. అప్పుడు కృష్ణుడు శాంతించి మళ్లీ రథం ఎక్కుతాడు. డే 3 సాయంత్రానికి యుద్ధం ఆగింది. కౌరవులు హ్యాపీగా ఉన్నారు, ఎందుకంటే కృష్ణుడితోనే ఆయుధం పట్టించామని. కాని పాండవులకి ఒక విషయం క్లారిటీ వచ్చింది. అర్జునుడు గనుక సీరియస్గా లేకపోతే ఈ యుద్ధం గెలవడం ఇంపాసిబుల్ అని. అయితే 4వ రోజు ఇంకా ఘోరంగా ఉండబోతోంది. భీముడు కౌరవ సోదరుల మీద ప్రతాపం చూపిస్తాడు. ఆ కథ నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అసలు కృష్ణుడు ఆయుధం పట్టడం కరెక్టా కాదా? కింద కామెంట్స్లో చెప్పండి. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.